మంచి మెసేజీ మనం దేవుడు మనతో పలికిస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు, లేకపోతే అర్థం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన కృపామయుడు, ఆయనలో ఉన్నది ప్రేమే, ఇంకా రెండోది ఏమీ లేదు. అందరూ కూడా మంచి జీవితం జీవించాలని, అందరూ కూడా ఉన్నత దశలో ఉండాలని, ఉన్నతంగా జీవించాలని ఆయన ఉద్దేశం. మనకు ఉదాహరణగా మనం ఆది యందు చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ఆదాము అవ్వలను, ఆదామును తన పోలికగా దేవుడు నిర్మించాడు. ఆదాము దేవుని పోలికగా సృష్టించబడి అతను నివసించడానికి ఒక ఏదైనా తోట ఒకటి ఆయన నిర్మించి దేవుడు దానిలో ఉంచారు. మరి ఆహారం ఏంటి? ఫలవృక్షాలను దానిలో పెట్టారు పిడారా, చక్కగా తిని జీవించమని పిడారా. మరి ఎప్పుడు కూడా దేవుడు వచ్చి ఎంతో స్నేహితుల్లాగానే ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు, ముచ్చటిస్తూ ఉండేవాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. దేవుడు ఆదాముతో ఎంతో హాయిగా గడిచిపోతుంది ప్రియులారా. అట్లా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మరి ఒకేలాగా ఉంటే ఎటువంటి బాధ, ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం రాదు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కొంతకాలంకి శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రియులారా? శ్రమలు అన్నది ఊరికే రావు ప్రియులారా, ఊరికే రావు. ఇక్కడ ఆదాముకి శ్రమ ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయము 15-17 ఒకసారి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరిని తీసుకొని ఏదోని తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి ఫలవృక్షాలను అక్కడ పెట్టి ఏదైనా తోటలో దేవుడికి ఆజ్ఞయిస్తారు, అబ్బాయి నువ్వు అన్నీ తినవచ్చు, కానీ మంచి చెడు తెలియజేసే వృక్షఫలాన్ని మాత్రం నీవు తినవద్దు అని చెప్పారండి. ఆ మాట ప్రకారం ఉండొచ్చు కదా. అట్లాగే ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని పలుకు ప్రకారం మనం జీవిస్తే ప్రియులారా, మనకు నిరంతరం కూడా దేవుడు మనకు తోడే ఉంటారు. ఆయన మనకు ఎడబాటు కాడు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని మాట తప్పుదామో, దేవుని మాట ప్రకారం జీవించమో, దేవుని వాక్యం ప్రకారం జీవించమో, దేవుని వాక్యానుసారంగా మనం జీవితం ఉండదో, అప్పుడే మనకు శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా వస్తాయి ప్రియులారా. ఆదాముకు అదే వచ్చింది. ఎప్పుడైతే దేవుని మాటలు లెక్క చేయకుండా మరి ఆ ఫలాన్ని తిన్నాడో అప్పుడే ఏమైంది? దేవుడు రావటం మానేశాడు, దేవుడు పలకటం మానేశాడు. ఒకవేళ పలికినా నువ్వు ఎక్కడ ఉన్నావని అన్నప్పుడు ఆయన భయం వేసి దాక్కున్నాడు ప్రియులారా. అన్ని అనర్థకాలన్నీ కూడా అప్పుడే వచ్చినాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి అయిపోయిన తర్వాత ఆ పండు తినవద్దన్న పండును తిన్నాడండి, బాగానే ఉంది. ఆ పండు ఏది? ఆ పండులో ఏముంది? ఆ పండులో ఏముంది? దేవుడు విడమర్చి
యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చిన తర్వాత మనకు చెప్పారు. ఆ పండు అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ మత్తయి 15వ అధ్యాయము 18, 19 వచనాలు. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చిన ఇవే మనిషిని అపవిత్రపరిచినవి. మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాంగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండి వచ్చును కదా అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ పండు ఒక్కటే తినవద్దన్నది. ఇప్పుడు మనకు తెలియజేసింది ఏంటంటే ప్రియులారా, మనకు తినవద్దన్న ఫలాలు ఇవే. తినవద్దంటే మనము ఇవి కలిగి ఉండకూడదు, ఇవి కలిగి జీవించకూడదు, వీటిని ఆచరించకూడదు, వీటిని తినకూడదు, వీటిని మనలో ఉండకూడదు అని దేవుడు చెప్పారు ప్రియులారా. అప్పుడు ఆ ఫలమును తినగానే దేవుడు ఏం చెప్పారు చెప్పండి ఒకసారి. తినగానే నువ్వు చచ్చెదవు అని చెప్పారు. అవునండి, నీవు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరులకు ఆజ్ఞాపించాను. మరి బతికే ఉన్నాడే, చనిపోలా. మరి ఆయనలో ఆదాములో చనిపోయిందేంటి? ఇక్కడ చనిపోయిందేంటి? దేవుడిచ్చిన ఆత్మ పోయింది. దేవుడిచ్చిన ఆత్మ లేదు. ఇక్కడ ఒక మనిషి మాత్రమే మిగిలాడు, ఒక విగ్రహ పుష్టిలాగా మనిషి మాత్రమే ఉన్నాడు. కానీ దేవుడు ఊదిన శ్వాస పోయింది, దేవుడు ఊదిన ఆత్మ పోయింది, దేవుని శ్వాస ఆదాములో ఉన్నది పోయింది. కాబట్టి పిల్లరా, అతను నామమాత్రముగానే బ్రతికి ఉన్నాడు, కానీ అతను చనిపోయిన వాడి కింద లెక్కే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా దేవుడు ఇది చెప్తున్నాడు పిల్లరా. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పుకున్న క్రియలు బట్టి, మనం పైన చెప్పుకునే క్రియలు మనలో ఉన్నట్లయితే ప్రియులారా, మనం జీవిస్తున్నాము ఆదాములాగా, కానీ మృతులమే. ఆదాము ఏ విధంగా తనలో నుంచి ఆత్మ పోయిందో, ప్రభు ఆత్మ పోయిందో, యేసు ఆత్మ పోయిందో, మనలో కూడా ప్రియులారా మనము దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనం చనిపోయిన వారి కింద లెక్కే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేశారంటే పిల్లరా, ఈ పండు తిన్న వెంటనే ఒకవేళ ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం ఉంది. జీవవృక్ష ఫలం అంటే ఎల్లప్పుడూ జీవించే దానిని, అది తింటే ఎల్లప్పుడూ జీవిస్తాం. ఆ వృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ. ఇతనికి ఆ పండు తింటలోనే మంచి జ్ఞానం వచ్చింది కదా, భూలోక జ్ఞానం. ఆలోచించి జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో అనే ఉద్దేశంతో దేవుడు ఆదాముని బయటికి వెళ్ళబట్టాడు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి జీవవృక్ష ఫలము తింటే ఏమవుతుంది? ఎందుకని వెళ్ళబట్టారు? జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుందండి? ముందేమో దేవుడు వద్దన్న ఫలం తిన్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. మళ్ళీ జీవవృక్ష ఫలం తింటే అతను ఉన్నది ఆత్మ లేదేక, శరీరమే ఉంది. ఆ జీవవృక్ష ఫలాలు కానీ తింటే ఆత్మ లేకుండా ఆ శరీర ప్రకారంగానే ఇక చనిపోలేక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక చనిపోడు, అటు ఆత్మ లేదు, అది సావడు, దేవునికి ఉపయోగపడడు, రెండూ లేవు. అందుకని దేవుడు ప్రేమ కలవాడు కనుక దేవుడు వ్యక్తి ద్వారా నరులకు అందరికీ కూడా ఆత్మ అనుగ్రహించి ఆ జీవవృక్ష ఫలాల్ని తినిపిద్దామనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశారంటే ప్రియులారా,
వారిని బయటికి వెళ్ళగొట్టాడు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎట్లా ఆ జీవవృక్ష ఫలాలను మనం తినాలి. మనం తింటే కానీ నిత్య జీవం వస్తుంది, లేకపోతే రాదు. ఎట్లా వస్తుంది పిల్లారా? ప్రకటన 2:7 చూడండి ఒకసారి. చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించాలి. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, దురాలోచన జయించాలి, నరహత్యలు జయించాలి, చెడ్డ పాపములు జయించాలి, వేశ్యాంగములు జయించాలి, దొంగతనాలు జయించాలి, అబద్ధ సాక్ష్యాలు జయించాలి. ఇవన్నిటి నుండి కూడా మనం జయం పొందాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని జయిస్తేనే కానీ, ఈ లోకం నుండి మనం జయం పొందితేనే కానీ అప్పుడు జీవవృక్ష ఫలాలని తినటానికి అవకాశం లేదు పిల్లారా. దేవునికి స్తోత్రం. అది ఎక్కడి నుంచి వస్తాయి? జీవవృక్షం ఎక్కడుంది? అప్పుడైతేనేమో ఏదో చోట్ల ఉంది, ఇప్పుడు జీవవృక్షం ఎక్కడ ఉంది చెప్పండి. ఇది చెప్తే మంచి జ్ఞానం బాగుంది మన చర్చి వాళ్ళకి అనుకుంటాను నేను. జీవవృక్ష ఫలం అప్పుడేమో ఆదాము ఉంచినటువంటి ఏదో తోటలో ఉంది, ఇప్పుడు ఎక్కడుంది? అది తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది జీవవృక్షం? ఏది జీవవృక్షం? ఎవరు? దేవునికి స్తోత్రం. జీవవృక్షం అంటే యేసయ్యే జీవవృక్షం. ఆయన ఫలమేది? జీవవృక్షం నుంచి, యేసు ప్రభు నుంచి ఫలాన్ని మనం కోసుకోవాలి, మనం తినాలి, మనం అవలంబించాలి, మనం ఆచరించాలి. ఏదయ్యా? ప్రేమ. ఆయన జీవవృక్ష ఫలం. ఆత్మఫలాలండి, ఆత్మఫలాలే. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 కూడా జీవవృక్ష ఫలాలు పిల్లారా. యేసు ప్రభువులో ఉన్న ఫలాలు పిల్లారా. ఆ ఫలాలు మనం భుజించాలి. అది యేసు ప్రభు దగ్గరికి వస్తేనే కానీ మనం ఆ ఫలాలను భుజించలేము. యేసు ప్రభు దగ్గర రాకుండా ప్రేమను పొందాలనుకోండి, మనం ప్రేమగా ఉండాలనుకోండి, దేవుణ్ణి కానీ మానవులను కానీ మనం ప్రేమించాలనుకోండి, శరీర సంబంధించిన ప్రేమ కాదు, ఆత్మ సంబంధించిన ప్రేమ. యేసు ప్రభు దగ్గర రాయిందే ఆ ఫలం మనకు రాదు, ప్రేమ అనే ఫలం రాదు. యేసు ప్రభు దగ్గర రాయిందే సంతోషమైన ఫలం మనకు రాదు. యేసు ప్రభు దగ్గర రాయిందే సమాధానమైన ఫలం మన దగ్గర రాదు. యేసు ప్రభు దగ్గర రాయిందే దీర్ఘశాంతమైన ఫలం మన దగ్గర రాదు. యేసు ప్రభు దగ్గర రాయిందే దయాళుత్వమైన ఫలం మన దగ్గరికి రాదు. యేసు ప్రభు దగ్గరికి రాయిందే మంచితనమైన ఫలం మన దగ్గరకు రాదు పిల్లారా. అట్లాగే విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మనకు వస్తాయి, లేకపోతే రావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, ఆ జీవవృక్ష ఫలాన్ని మనం భుజించాలంటే యేసు ప్రభునందు ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం యేసు ప్రభు దగ్గర లేకపోతే, ప్రభు దగ్గర లేకపోతే, దేవుని యొక్క ఆత్మను, ప్రభు నీ ఆత్మ నాకు దయచే ప్రభు, ఈ ఆత్మను, దేవుని ఆత్మను మనం పొందుకుంటే, ప్రభు ఆత్మను పొందుకుంటే ఈ ఆత్మ ఫలాలు మనకు దక్కుతాయి. అప్పుడు నిత్యజీవం ప్రియులారా. ఈ దక్కాలంటే దేవుని ఆత్మ పొందాలి. ఈ ఆత్మ, దేవుని ఆత్మను పొందినప్పుడు, ప్రభు ఆత్మను పొందినప్పుడు, యేసయ్య ఆత్మను పొందినప్పుడు, దేవుని ఆత్మను పొందినప్పుడు ప్రియులారా జీవవృక్ష ఫలాలను మనం కూడా అవలంబిస్తాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. లేకపోతే రావండి. చూడండి, బయట అనేక మంది ఉన్నారు, మరి ఈ ఫలాలు ఉంటాయో లేవో చూడండి ప్రియులారా. ఉండవు. అది యేసు ప్రభునందు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి దేవుని యందు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటేనే కానీ ఆ ఫలాలు మనం పొందుకోలేము, లేకపోతే రావయి. కాబట్టి ప్రియులారా, అటువంటి జీవవృక్ష ఫలాల్ని మనం పొందాలంటే ప్రియులారా యేసయ్య దగ్గరికి
రావాలి. వచ్చారుగా మరి మీరు అవలంబించండి ఈ ఆత్మఫలాలని. ఆత్మఫలాలు నాకు రావాలి ప్రభువా, మీ ఆత్మ నాకు ఏయ్యా. మీ ఆత్మ లేకుండా నాకు ఆత్మఫలాలు మాకు రావు ప్రభువా. మీ ఆత్మ లేకుండా నేను ప్రేమగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా నేను సంతోషంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా సమాధానంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా దీర్ఘశాంతంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా దయాళుత్వంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా మంచితనంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా విశ్వాసంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా సాత్వికంగా ఉండలేను ప్రభువా. మీ ఆత్మ లేకుండా ఆశానికరంగా ఉండలేను ప్రభువా. కాబట్టి మీ ఆత్మ నాకు దయచే ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవవృక్షం ఎవరండి? యేసు ప్రభువారే జీవవృక్షం. ఆయన ఫలాలేంటి? ఆయనలో ఉన్న ఫలాలేంటి? యేసయ్య జీవవృక్షంలో ఉన్న ఫలాలేంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 కూడా జీవవృక్ష ఫలాలు. యేసు ప్రభు దగ్గర ఉన్న ఫలాల్ని మనం పొందుకోవాలి ప్రియులారా. అప్పుడే మనము దేవుని రాజ్యానికి వారసులం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, జీవవృక్ష ఫలాలు కావాలంటే ప్రభు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ ప్రభు మీ ఆత్మను దయచేయండి ప్రభు. అయ్యా మీరు లేకపోతే మీ ఫలాలను పొందలేము ప్రభు. అయ్యా తండ్రి, జీవవృక్ష ఫలాలని అయ్యా తండ్రి పొంది మేము ప్రభు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉండేలాగున్నా ప్రభు జీవించడానికి మీ కృప దయచేయమని నీకు ప్రార్థన అంతయు నజరేయుడైన ప్రభు దీవెనలను బ్రతులాడుకొని అడుగుచున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామమునకే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.